ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 69వ కీర్తన 32వ వచనాన్ని చదువుకుందాం. లేఖనంలో మనం చదవగలిగినట్లయితే, దేవుని వెదుకువారలారా మీ ప్రాణమును తెప్పరిల్లును గాక అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఏం వెతుకుతూ ఉన్నావు? ఈ లోకంలో ధనాన్ని వెతుకుతూ ఉన్నావా? లోక స్నేహాన్ని వెతుకుతున్నావా? లోకంలో ఏదో స్నేహం ఉందనో, ఆదరిస్తారనో, ప్రేమ చూపుతారనో, లేదా లోక ప్రేమల కొరకు వెంపర్లాడుతున్నావా? ఏమి లోకంలో నుంచి నువ్వు ఆశిస్తున్నావు? దేన్ని ఆశించాలని, దేన్ని పొందుకోవాలని నువ్వు తాపత్రయపడుతున్నావు? ఈ యొక్క రాత్రికాల ఈ యొక్క వాక్యం వింటున్న నా జీవితంలో, దేవుని వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మన జీవితాల్లో మన ప్రాణము తెప్పరిల్లాలి అని అంటే దేవుని వెతకాలి అనే లేఖనము సెలవిచ్చుచున్నది. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి ఏది ప్రాణమును తెప్పరిల్ల చేసేది అని ఆలోచన చేస్తే మరొక విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఒకటి దేవుని వెతకడం, రెండోది కీర్తన గ్రంథము 19వ కీర్తనలో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా న్యాయ విధులు అవి బుద్ధి లేని వారికి బుద్ధిని కలుగు చేయును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నా జీవితంలో నా ప్రాణాలు తెప్పరిల్లాలి అని అంటే, దేవునిని వెతికే వారంగా మనం ఉన్నప్పుడు మన జీవితాల్లో ప్రాణము తెప్పరిల్లుతుంది అని లేఖనం సెలవిస్తుంది. రెండవదిగా మన జీవితాల్లో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము సత్యమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న నా జీవితాల్లో ఒకటి దేవుని వెతకాలి, రెండవదిగా యెహోవా నియమించిన ధర్మశాస్త్రము ప్రాణాన్ని తెప్పరిల్ల చేయును. దేవుని వెతుకుతూ ఉన్నావా? దేవుని వాక్యాన్ని వెతికి గుణం నీలో ఉందా? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము సత్యమైనది, యథార్థమైనది, అది ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. లోక స్నేహాలు నీకు కలవరాన్ని మిగులుస్తాయేమో, లోక స్నేహము నీకు కన్నీరుని మిగులుస్తుందేమో, లోక బంధాలు నిన్ను ఏకాకిని చేస్తాయేమో. దేవుని వెతుకు వారి జీవితాల్లో ప్రాణము తెప్పరిల్లుతుంది. ప్రాణం విసిగిపోదు, ప్రాణం అలసిపోదు. ప్రాణము తెప్పరిల్లుతుంది ఎప్పుడంటే దేవుని వెతికినప్పుడు, దేవుని వాక్యాన్ని వెతికినప్పుడు. నా జీవితంలో దేవుని వాక్యాన్ని వెతుకుదాం. ఖచ్చితంగా మన ప్రాణాలకు దేవుడు తెప్పరిల్లు చేయనట్లుగా తన కృప అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవుని నీకు వందనాలు. మా ప్రియుల జీవితాల్లో ప్రభా మీరు అద్భుతాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఎందరైతే మాటల ద్వారా ప్రభా ఆశీర్వదింపబడి ఉన్నారు, దీవించబడి ఉన్నారు, వారందరి జీవితాల్లో గొప్ప మేలుల ఆశీర్వాదాలు దయచేయమని, వారికి ఉన్న ప్రతి ఈవిని ప్రభా ప్రతి అక్రతను దయచేసి, యెహోవాను వెతుకువారలారా మీ ప్రాణము తెప్పరిల్లిన లేఖనంలో సెలవిచ్చిన విధముగా మరి ప్రాణాలను తెప్పరిల్ల చేసినట్లుగా నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.